ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఇక్కడ ఇంగ్లీష్ ఇక్కడ తెలుగు. ప్రభు గారి వసంత రెడ్డి సర్పంచ్ డాక్టర్ ఏం రాదన్నా డాక్టర్ ఊరి పేరు చెప్తున్నావు కానీ మండల జిల్లా చెప్తున్నట్లే. ఇక ఇప్పుడు సంగారెడ్డి జిల్లా కోసం ఉండరా. నిన్న మనం జోల మగద్దాలు నాగరికం తిరిగినా కదా. ఈడ సంగారెడ్డి జిల్లాలో డాక్టర్ గ్రామం ఆందోళన మండలం అనమాట. పెద్ద మండలం. డాక్టర్ ఊరు కూడా చాలా పెద్దది. ఇక సుశీల సార్పల్గా వసంత్ రెడ్డి పట్టులో దాదాపు 10-15 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాడు. ఈ ఊళ్ళో ఏమన్నా ఊరు బుడరాయి కడికి ఊరు కొనదాకా కూడా ఎవరికైనా కూడా మంచి మంచి పేరు పడుతుంది. మంచి కార్యక్రమాలు చేసినా సేవా కార్యక్రమాలు కానీ ఊరి విషయంలో కానీ ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ 24/7 లాగా ఫోన్లో అందుబాటులో ఉంటాడు. మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాయి కదా అవన్నీ పట్టలు కడిగి తెలుసుకోమని సినిమా లాగా ఎర్రగా తమాష ఉంది పట్టలు. ఏ విలేజ్ మాత్రం సాధారణంగా కెమెరా పట్టలు ఇప్పుడు మీ ఊరికి వచ్చాము సంతోషం సూర్యతమ్మా ఏమన్నది మళ్ళీ కనమాట చెప్పాలా. నేనంటే మీకు తెలుసుకొని వచ్చిన మా విలేజ్ చెప్పాబడా. నా పేరు వసంత్ రెడ్డి. డాకూర్ సర్పంచ్ అభ్యర్థిగా 2025 సంవత్సరంలో భారీ మెజార్టీ 295 ఓట్లతో విజయం సాధించాను. బీఆర్ఎస్ పార్టీ తరఫున నాకు ఆపోజిట్ ఒకటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకరే ఉన్నారు. ఇద్దరి పోటీలో నేను 295 ఓట్ల భారీ మెజార్టీతో ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపించారు. ఇంత తమాషా మాట్లాడుతున్నారు. మరి ఈ రాజకీయ ప్రస్తుతం ఎట్లా సులభమాట ఎక్కడికి కుటుంబ సభ్యులు చేసినా మీరే రాజకీయంలోకి వచ్చారు. కుటుంబ సభ్యులు అంటే మా నాన్నవారు దామోదర్ రాజనరసింహకి బలంగా అతని వెంట తిరిగేవాడు. గ్రామ పెద్దల సహకారంతో అతను రాజకీయంలో చురుగ్గా ఉన్నాడు. ఏ పదవి చేయలేడు. మా నాన్న మా కుటుంబం నుంచే నేను కూడా మా పెద్దలు కీర్తిశేషులు మాణిక్ రెడ్డి గారి ప్రోత్సాహంతో అలాగే పెద్దలు మా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారి ఆశీర్వాదంతో అంచెలంచెలుగా మెట్లు ఎక్కుతూ నాకు రాజకీయంలో మా గురువుగారైన తమ్మని శ్రీనివాస్ గారి అడుగుజాడల్లోనే రాజకీయాన్ని ఎలా చేయాలి ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని మా స్నేహితులతో కూడా నేను నేర్చుకొని నేను రాజకీయంలో నాకు అంటూ ఒకటి అవకాశం వచ్చి జనరల్ వచ్చింది. సర్పంచ్గా నన్ను ఆశీర్వదించమని అడిగితే మా పెద్దలు గ్రామ పెద్దలందరూ కూడా నన్ను బలపరిచి నాకు సర్పంచ్గా ఇవ్వడం జరిగింది. 2014 నుంచి నేను రాజకీయంలో పెద్దల వెంట నేను తిరుగుతూ ఈసారి నాకు అవకాశం వచ్చినందుకు నేను సర్పంచ్గా మొట్టమొదటిగా మీరు ఆయన ఇంటికి కాంగ్రెస్ పార్టీ మీరు బీఆర్ఎస్ పార్టీలో నేను మన తెలంగాణ ప్రభుత్వము ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి నాకు మన గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు చేసే పథకాలు మన ప్రత్యేక తెలంగాణ వస్తుందనే దాన్ని చూసి మనకంటూ మన తెలంగాణ మన ప్రత్యేక తెలంగాణ రావాలి, మన కళలన్నీ సహకారం కావాలి, మనం అనుకున్నాయని సాధించుకోవాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారి చూసి నేను బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ఫస్ట్ వస్తూనే నేను వస్తూనే అయితే బీఆర్ఎస్ పార్టీ కండువనే. మరి ఇక్కడ కాంగ్రెస్ బాగుంటుంది కాబట్టి మరి అక్కడ ఏం పిలుస్తారు. ఎంత పిలిచినా ఏం చేసినా మా పెద్దలు మాణిక్ రెడ్డి గారు జైపాల్ రెడ్డి గారు మేము ఎక్కడ ఉంటే అక్కడే మాకు విద్య నేర్పిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడలు అదే నేర్పారు. మాకంటూ మా గ్రామంలో పెద్ద మనుషులు వాళ్ళే కాబట్టి వాళ్ళ అడుగుజాడలే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉండడం జరిగింది. ఠాకూర్ అంటే చాలా పెద్ద గ్రామం. ఎంత మన జనాభా వచ్చేసి 10,000 జనాభా ఉంటుంది. ఓటర్ లిస్ట్ వచ్చేసి 4,000 చిల్లర వరకు ఓటర్ లిస్ట్. మరి ఊరంటే సమస్యలు పెద్దగా ఉంటాయి. సమస్యలు అయితే సమస్యలు చూపెట్టాలి. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ప్రజలను చాలా దగ్గరికి వెళ్ళి గమనించాం. మేము ఓటు అడగడం మన వంతు మన బాధ్యత అని చెప్పేసి పోకుండా ప్రజల దగ్గర నుంచి వాళ్ళకు ఏం అవసరం ఉంది, ఫ్యూచర్లు కానీ వాళ్ళకు హాస్పిటాలిటీ కానీ ఏం అవసరం దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళ అవసరాలు ఏమున్నా రోడ్లు లైట్స్ ఏమున్నా వాళ్ళకు ఏం చేయాలంటే దగ్గర మోటార్స్. ఇప్పుడు వాటర్ సమస్య కూడా మెయిన్ పెద్దది. వాటర్ మేము అయినాకనే ఎన్నో మోటార్లు బిగించాం. ఎన్నో మోటార్లు దగ్గర 28 మోటార్లు. అడిగే ముందు మాట్లాడుకోవాలి. ఇంచుమించు 4,000 కోట్లు అండి. ఖర్చులో బాగా వచ్చిన
ఖర్చు అనేది ఏంటంటే ప్రేమ సంపాదించిన మాకు ఖర్చు అసలు ఆనవాయితీ అనేది మేము ఎక్కడ పెట్టలేము. వేరు సీసాలు హోటల్ సీసాలకు పోలేము. మా పెద్ద మంచి కీర్తిశేషులు మాణిక్ రెడ్డి గారు అడుగుజాడలను మేము నడిచి ప్రజల వద్దకు ఎట్లా పోయి మేము ఓటు సంపాదించాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఓటు అడిగినాము. మేము అసలు ఖర్చు పెట్టడము అనేది కూడా చాలా తక్కువ. అసలు మేము వాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ప్రేమను మేము సంపాదించుకొని గెలిచినాం. ఎంత మెజార్టీ ఎంత నాకు మెజార్టీ 290 మెజార్టీ వచ్చింది. వార్డు మెంబర్లు మొత్తం 14 మంది ఉన్నారు. మా ప్యానల్ 9 మంది గెలిచారు. మా మంచి ఇంత మంచి వయసు గెలిచినాక మరి ఎటువంటి కార్యక్రమం గ్రామంలో డాకు గ్రామంలో ఇప్పుడు మేము గెలిచినాక ప్రజలకు ఏమైతే మాట ఇచ్చినామో, ఏదైతే హామీ ఇచ్చినామో, ఫస్ట్ ఎక్కడెక్కడైతే తాగునీటి అవసరం ఉన్నదో అక్కడ బోర్లు వేసి మోటార్లు బిగించాం. అలాగే మా దగ్గర 280 స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. స్ట్రీట్ లైట్స్లో అక్కడ పోల్స్కి ఎక్కడ లైట్స్ లేవు, ఏమున్నాయి అనేది స్ట్రీట్ లైట్స్ ఒకటి చేయించాము. అలాగే ఇప్పుడు డ్రైనేజ్ మురికి ఎక్కడైతే ఉన్నదో మోరీలన్నీ శుభ్రత క్లీన్గా వేపిస్తున్నాము. ఇంకా కూడా ఈరోజు కూడా ఆ పని అనేది నడుస్తూ ఉన్నది. ఇంకొకటి రోడ్స్ ఎక్కడైతే చిన్న రోడ్స్ ఉన్నాయో మనకు తోవలుకోవడానికి అక్కడక్కడ రోడ్స్ కూడా వేపించడం జరిగింది. మోటార్స్ కూడా బిగించడం జరిగింది. అలాగే మనము ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినామో వాళ్ళకు మనం 5 సంవత్సరాల పీరియడ్లో ఏవేవైతే చేస్తామన్నామో తప్పకుండా ఒకటి మెల్లమెల్లగా చేస్తూనే ఉన్నాం. సొంత కార్యక్రమం చేస్తే సొంత డబ్బుతోని అని అంటే మా ఊర్లో ఎవరి పెళ్ళిళ్ళైనా ఏది అయినా బోనాలు అనేది అక్కడనే తీస్తాము. పోచమ్మ గుడి అనేది శిథిలావస్థమైన ఉండే ఆ టెంపుల్కి మా పెద్ద మనుషులు సహకారం చేసినంత ఒక 9 నుంచి 10 లక్షల వరకు పెట్టి వాళ్ళు వదిలేసారు. నాకు ఒకటే అనిపించింది, మనకు ఊర్లో భగవంతుడు ఉంటేనే మనకు అన్ని విధాల సౌకర్యాలు కలిగితే అమ్మవారు కూడా మంచిగా చూస్తారు అని చెప్పేసి నా సొంత డబ్బులతోని ఇప్పటి వరకు ఎంత నాకు తోచినంత ఎంత అయినా అంత వాళ్ళు చేసింది విడిచిపెట్టిన తర్వాత నేను పోచమ్మ గుడిని కట్టివేయడం జరుగుతున్నది. అలాగే ఎవరైనా బర్త్డేలకు కానీ పెళ్ళిళ్ళకు కానీ ఎవరికి పోయినా నాకు తోచినంత ఎంత సహాయం అయితే అంత నేను డబ్బు రూపంలో చెప్పగానే నాకు చేతనైనంత వాళ్ళకు సహాయం చేసి చేదోడు వాళ్ళుగా నేను ఉంటున్నా. ప్రజల అందుబాటులోనే నేను ఉండి సేవలు చేస్తాను. పటేలా మాట్లాడుతా గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండే ఈ కింద మన 2 సార్లు వచ్చింది. మరి వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం చెప్తా పట్టాలి రాజకీయ పరంగా సంక్షేమ పరంగా. వాస్తవానికి చెప్పాలి అని అంటే కేసీఆర్ కళ్ళలో కనిపిస్తున్నాయి, కన్నీటి నీళ్ళు వస్తున్నాయి, బాధ అనిపిస్తున్నది. కేసీఆర్ చేసిన పథకాలు కానీ కేసీఆర్ చేసిన అభివృద్ధి కానీ ఈరోజు ఒకటొకటి మనం చెప్పదలుచుకుంటే షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఉచిత కరెంటు కానీ 24 గంటల కరెంటు కానీ ఏది చూడండి మన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి చూస్తే ఈరోజు మేము ఎక్కడ అంధకారంలోకి వచ్చినాము. కాంగ్రెస్ వాళ్ళు ఏ హామీ ఇచ్చినా ఆయన చేసింది ఉచిత బస్సు తప్ప ఏ హామీలు పింఛన్ కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏది కూడా సక్రమంగా రేవంత్ రెడ్డి గారు ఏది కూడా చేస్తలేరు. అలాగే ఇప్పుడు మన కేసీఆర్ గారు ఆజ్ఞ మేరకు మన హరీష్ రావు గారు అయితే మా అందోల్ కాన్స్టిట్యున్సీలో 24 గంటలు ప్రజలకు ఏ అవసరం ఉన్నా ఫోన్లో అందుబాటులో ప్రత్యక్షంగా వాళ్ళు అందుబాటులో ఉండి గైడ్లైన్స్ మేము హరీష్ రావు అన్న దగ్గరికి పోయినాం, కేటీఆర్ సార్ దగ్గరికి పోయినాం, ఎవరి దగ్గరికి పోయినా కానీ కూడా వాళ్ళు భుజం తట్టి మీకు మేము ఉన్నాము, ఏ సమస్య వచ్చినా హాస్పిటాలిటీ కానీ ఏది కానీ. ఇప్పుడు మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఉన్నారు, వాళ్ళు ఉన్నా కానీ కూడా ఇప్పుడు కనీసం మీద హాస్పిటల్కి ఉన్నా కనీసం నీమ్స్ ఉస్మానియాలో ఏదైనా చెప్పండి కనీసం బెడ్ అంటే కూడా వాళ్ళ రికమెండేషన్ చెప్పి వాళ్ళ పిఎం చెప్పిన 2 రోజుల్లో కూడా బెడ్ దొరికే పరిస్థితి లేదన్నా ఈరోజు. అదే మా హరీష్ రావు గారు ఉన్నప్పుడు కానీ కేటీఆర్ గారు ఉన్నప్పుడు కానీ ఎవ్వరు పెద్ద మనుషులు ఎవ్వరు ఫోన్ చేసినా మాకు హాస్పిటాలిటీలో కానీ మాకు అన్ని సదుపాయాలు దొరికేది. ఇప్పుడు చాలా అంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఏమీ కూడా ఏం చేసేలేదు. మొన్నటి వరకు చూస్తుంటే రోడ్డు మీద రైతులు అయితే ఎంత ఘోష పడ్డారు అంటే అంత ఘోష పడ్డారు. ఇప్పుడు మాది కూడా రైతు కుటుంబమే, మాకు కూడా ఉంది. మేము ఒడ్లు వరి కోసి ధాన్యాన్ని ఎండబెట్టి 1-2 నెలలు అట్లనే ఉండి వర్షాలు పడి ధాన్యము కొనుక్కొచ్చినా కానీ కనీసం ఒక్కరు కూడా చొరవ తీసుకోలేరు. కనీసం ఒడ్లు కూడా సకాలంలో రైస్ మిల్లకు చేరలేదు, అంత గోస పెట్టారు. ఈసారి వరి పెట్టాలంటే కూడా భయాందోళనకు గురి అవుతున్నారు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలనే మనకు డబ్బులు పడేది, సకాలంలో ఒడ్లు ఎండగానే మనకు డబ్బులు వచ్చేది, రైస్ మిల్లర్లకు ధాన్యం పోయేది.
ఇప్పుడు చూడండి కనీసం ఒక యూరియా బస్తా ఎరువులు కొనాలంటే కూడా అసలు దొరుకుతాయా ఎవరికండి అది తెలిసేది? యాప్ యాప్ పెట్టిరు. యాప్లో మనము యూరియా బస్తాను కొనాలి అంటే రైతులకు నేను మరీ వాళ్ళను అది చేస్తాను, తెలిసిన వాళ్ళు తీసుకుంటుండొచ్చు, తెలియని వాళ్ళు ఏ విధంగా కొంటారు? వాళ్ళు డబ్బులు తీసుకొని పోయి 4 సంచుల యూరియా కొంటారు, సకాలంలో యూరియా కనుక్కొని పంట పండించుకోవాలనుకుంటాడు. కానీ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఏం పెట్టిందో ఏమో అర్థమవుతలేదు. ప్రజలను మాత్రం నానా గోస పెడతలేదు, నానా ఇబ్బంది పెడతలేదు. మేము చాలా అంటే చాలా బాధపడుతున్నాము. మేము సర్పంచ్లు అయినాక కూడా ఆయన ప్రజలకు మేము ముందు పోయి ఏమన్నా రేవంత్ రెడ్డి సర్కార్ గురించి ఏమన్నా చెప్పాలంటే కూడా మాకు భయం వేస్తున్నది. మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. మా కేసీఆర్ ఎప్పుడు వస్తాడు, మా హరీష్ అన్న ఎప్పుడు వస్తాడు, మా కేటీఆర్ గారు ఎప్పుడు వస్తారు అని మేము చూస్తున్నాము. మా కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలి. మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈసారి వచ్చేది మా పార్టీ, మా తెలంగాణనే, మా కేసీఆర్, మా బీఆర్ఎస్ పార్టీ. దమ్మటి సూచన చెప్పి పోయే ముందు మాట్లాడుతా. ఇంకా 4 సంవత్సరాలు టైం తెలియదు కదా మీకు కుర్చీ మీద. మనకి సమయంలో ముందు ఏం కార్యక్రమం చేసుకోవడం నా డాక్టర్ మా డాక్టర్ గ్రామంలో చేయవలసినవి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మా గ్రామం చాలా పెద్దది. ఇప్పుడు మేము చాలా పెద్దది. మేము అభివృద్ధి చేసే పనులు చాలా ఉన్నాయి. మా పెద్దలు జైపాల్ రెడ్డి గారు దిశానుసారం ప్రకారము మనము ఎలక్షన్లో ఏవైతే హామీలు ఇచ్చినామో మేము 5 ఏళ్ళ పీరియడ్లో మాకు ఫస్ట్ కాన్సెప్ట్ మా డాకూర్ గ్రామంలో అందంగా తీర్చిదిద్దాలన్నది మా పెద్దలకు. ఈరోజు మురికి కాలువలు డ్రైనేజ్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి, సీసీ రోడ్లు వేయాలి. ఎక్కడ మనకు పొలాల దగ్గరికి వేయడానికి కూడా రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయించుకోవాలని ఉంది. నేను చేయవలసిన పనులు ఏంటి అని అంటే ముఖ్యంగా మేము చూసుకునేది ఏంటంటే అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, ప్రజలకు ఏవి అవసరాలు ఉన్నాయి, ఏవి అందుబాటులో ఎమర్జెన్సీ ఏమి ఉన్నాయో ఫస్ట్ వాటికి ప్రియారిటీ ఇస్తున్నాము. తర్వాత మనకు ఊళ్ళో సమస్యలు ఏవి ఉన్నా మనకు ఎక్కడెక్కడ ఏం అవసరం ఉన్నాయి, మిషన్ భగీరథ కానీ, ఇంకా కొన్ని కొత్త కాలనీలలో మిషన్ భగీరథ వాటర్ రావడం లేదు, అక్కడ వాళ్ళకు మిషన్ భగీరథ లైన్ వేపించి వాటర్ ట్యాంక్స్ కానీ ఇంకేమైనా కానీ కూడా మేము ఈ 5 సంవత్సరాల 4.5 సంవత్సరాల కాలంలో మేము చేయాలని నిర్ణయించుకున్నాం. ఏదైనా సెల్వి ఓకే, థ్యాంక్ యూ.